ఈరోజు మనం దొండకాయ వెల్లుల్లి కారం గురించి చూసుకుందామండి. అసలు ఎంత బాగుంటుందంటే ఈ దొండకాయ వెల్లుల్లి కారము, అసలు దొండకాయలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. ముందుగా మనం బాండీ తీసుకొని అందులో పోపు వేసుకొనేసి అందులో రౌండ్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అనేది చేశారు. ఆ దొండకాయ ముక్కలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. అసలు దొండకాయ కారం అంటేనే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. ఏం లేదండి, కొంచెం వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకొని జీలకర్ర, వెల్లుల్లి, మెంతులు, కొంచెం ఆవాలు, మసాలా కారం కొంచెం బాగా స్పైసీగా వేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. అలా కొంచెం వేగుతున్న దొండకాయల్లో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ ఇందాక బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం దొండకాయ ముక్కలు వేగిన తర్వాత ఆనియన్ వేస్తే మాడిపోకుండా ఉంటుంది అనమాట. మనం స్టార్టింగ్లో కనుక ఆనియన్ వేసేస్తే ముందు ఆనియన్ బాగా వేగుతుంది, ఎందుకంటే దొండకాయలు వేగడానికి చాలా టైం పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం మనం ఖాళీగా ఉన్నప్పుడే ఈ దొండకాయ కర్రీ అనేది మనం చేసుకోగలము. ఈజీగా ఫాస్ట్గా చేసుకోవాలంటే కొంచెం కష్టమే అయితే ఇది. ఈ ఆనియన్స్ అలా వేసిన తర్వాత కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది. నాకు ఇందాక చెప్పాను కదా కారం అని, వెల్లుల్లి కారం అని. సరే, వెల్లుల్లి రెబ్బలు ఇది ఆల్రెడీ నేను మసాలా కారం చేయించి పెట్టానండి ఇంట్లో, ఇలా యూజ్ అవుతుంది అనేసి. వెల్లుల్లి నెక్స్ట్ ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలు, మెంతులు ఇవన్నీ కలిసి పట్టిన పౌడర్ అండి ఇది. బాగుంటుంది, కొంచెం ధనియాలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా దొండకాయలు అయితే మనకి వేగిపోయాయి అన్నమాట.